బాలింతలు చిన్నారులకు మెరుగైన వైద్యం అందించాలన్న సంకల్పంతో నిర్మించిన ఆ ఆసుపత్రిలో పనులు నత్తనడకన సాగుతున్నాయి. ప్రారంభించి 9 నెలలైనా వసతులు పూర్తి కాక పేషెంట్లు నానా ఇబ్బందులు పడుతున్నారు. పేరుకు మాత్రమే ప్రభుత్వ ఆసుపత్రి అందుబాటులో ఉండటంతో మళ్లీ ప్రైవేట్ ఆసుపత్రులనే ఆశ్రయిస్తున్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో గత ప్రభుత్వంలో 22 కోట్ల రూపాయలతో 100 పడకల ఆసుపత్రి నిర్మాణం చేపట్టారు. నిర్మాణం పూర్తి చేసుకుని 2023 అక్టోబర్ నెలలో ప్రారంభం కూడా జరిగింది. కానీ ప్రారంభమై 9 నెలలు గడుస్తున్నా పేషెంట్లకు కావాల్సిన సౌకర్యాలు మాత్రం ఇప్పటికీ అందుబాటులోకి రాలేదు. టెస్టులు చేసేందుకు కూడా ఎక్విప్మెంట్ సరిగా లేకపోవడంతో గర్భిణులు, బాలింతలు ప్రతి చిన్న టెస్టుకు ప్రైవేటు డయాగ్నోస్టిక్ సెంటర్స్కు వెళ్లాల్సి వస్తోంది. 100 పడకల హాస్పిటల్ అని చెప్పేసి ఓపెన్ చేశారు తప్ప దాంట్లో 100 పడకలు అని చెప్పేసి కేవలం 60 పడకలకు మాత్రమే పరిమితం చేశారు. దాంట్లో ముఖ్యంగా చెప్పాలంటే ఒక చిన్న స్కానింగ్ అవసరం ఉన్నప్పటికీ కూడా అది ప్రైవేట్లో బయట వాళ్ళకు సంబంధించిన వ్యక్తులకు మాత్రమే బయట రాస్తున్నారు. దాంట్లో ఎలాంటి ట్రీట్మెంట్ కూడా చక్కగా లేదు. ముఖ్యంగా చెప్పాలంటే దాంట్లో వచ్చినటువంటి హాస్పిటల్ పేషెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎవరికి కూడా మెరుగైనటువంటి వైద్యం సమకూర్చడం లేదు. మాతా శిశువు సంబంధించిన హాస్పిటల్ ఏదైతే ఉందో దాంట్లో ఎవరికి కూడా ఉపయోగం లేదు. అది కేవలం దాంట్లో హాస్పిటల్కి బయట ఏదైతే స్కానింగ్ సెంటర్ ఏదైతే ఉందో వాళ్ళకు మొత్తం అటాచ్ ఉండి వాళ్ళు డబ్బులు సంపాదించుకోవడం కోసం మాత్రమే ఉన్నది తప్ప దానివల్ల ఏ ఒక్క ఎవరైతే ఉంటారో మన డెలివరీ అయినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎవరికి కూడా ఉపయోగం లేదు. వాళ్ళు దాన్ని పట్టించుకోవడం లేదని చెప్పేసి మళ్ళీ వాళ్ళే ప్రైవేట్ హాస్పిటల్కి పోతున్నటువంటి సందర్భం ఉంది. కాబట్టి ఖచ్చితంగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నా, ఇప్పుడు ఎవరైతే ఉన్నారో రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మన రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా దాని మీద చొరవ తీసుకొని దాని మీద మెరుగైన వైద్యం చేకూరే విధంగా మీరు చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నా. వసతులే కాదు, ఇక్కడ డాక్టర్లు కూడా అందుబాటులో ఉండటం లేదు. పూర్తి స్థాయిలో రిక్రూట్మెంట్ కాకపోవడంతో సిబ్బంది కొరత ఏర్పడింది. డాక్టర్ల కోసం ప్రత్యేకంగా నిర్మిస్తున్న గదుల పనులు కూడా నత్తనడకనే సాగుతున్నాయి. ఇక ఇది చెప్పుకోవడానికే 100 పడకల ఆసుపత్రి అని, కానీ అందుబాటులో ఉన్నది మాత్రం కేవలం 60 పడకలు మాత్రమే అని అంటున్నారు స్థానికులు. గజ్వేల్లో ఉన్నటువంటి ఏదైతే ప్రభుత్వ హాస్పిటల్ ఉందో మాతా శిశు మందిర సంబంధించి 100 పడకల గదులు ఏదైతే ఉన్నాయో అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వం దాన్ని 22 కోట్లతోటి ప్రారంభించి జనాలకు అందుబాటులో తెచ్చినప్పటికి కూడా కొన్ని అందులో అసౌకర్యమైనటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. అయితే అది ప్రత్యేకంగా బాలింతలకు సంబంధించి చిన్నపిల్లలకు సంబంధించి హాస్పిటల్ అయినప్పటికీ కూడా బాలింతలకు తగినటువంటి ఏదైతే సౌకర్యాలు అందుబాటులోకి తీసుకురావనో పూర్తి స్థాయిలో తీసుకురాలేదు. చిన్నపిల్లలు ఉన్నప్పటికీ కూడా చిన్నపిల్లలకు రావాల్సినటువంటి కొన్ని స్కానింగ్లు కావచ్చు, మందులు కావచ్చు, అనేక రకాలైనటువంటి మెడిసిన్స్ ఏదైతే ఉన్నాయో అవి ఏవి కూడా అందుబాటులో లేకుండా వాళ్ళను పదే పదే బయటకు పంపిస్తూ వాళ్ళకి ఇబ్బందికి గురి చేస్తూ ఉన్నారు. ఎక్విప్మెంట్ కొరతపై కొత్త ప్రభుత్వానికి ఇప్పటికే నివేదించామని, అవసరమైన సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని సూపరింటెండెంట్ అని చెబుతున్నారు. త్వరలోనే పూర్తిస్థాయి సేవలు అందిస్తామంటున్నారు. మనకి ఇప్పుడు కొత్తగా ప్రారంభించబడిన 100 పడకల ఎంసీహెచ్ హాస్పిటల్లో మనకి ఇప్పుడు అన్ని ఎక్విప్మెంట్స్ వచ్చినాయి. కానీ ఒక ఆటోక్లేవ్ అనే మిషన్ అది అత్యవసరం. దానికి మనకి లేబర్ రూమ్లో డెలివరీ చేయాలన్నా, ఇన్స్ట్రుమెంట్ శుభ్రపరచాలన్నా ఆటోక్లేవ్ అనే మిషన్ మనకు చాలా కంపల్సరీ. అది ఒకటి పెండింగ్లో ఉంది. మనకు అది ఈ నెలలో వచ్చే అవకాశం ఉంది. అది వచ్చిన తర్వాత నెక్స్ట్ మంత్ నుంచి అది ఫుల్ ఫ్లెడ్జ్గా 100 పడకల ఆసుపత్రి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. మిగతా యాంటీనెటల్ చెకప్స్ కానీ అంటే గర్భిణీ స్త్రీలకి అక్కడ జరిగే యాంటీనెటల్ చెకప్స్ కానీ స్కాన్స్ అన్నీ అక్కడైతే ప్రస్తుతానికి జరుగుతున్నాయి. మనకి హాస్పిటల్ ఆల్మోస్ట్ ఒక 22 కోట్లతోని మనకి కట్టడం జరిగింది. దాని ఎదురుగా కూడా మనకు స్టాఫ్కి సంబంధించిన అంటే సిస్టర్లకి, డాక్టర్లు క్వార్టర్స్ కూడా నిర్మాణంలో ఉన్నాయి. అవి కూడా వాళ్ళు టీఎస్ఎంఐడిసి వాళ్ళు అతి త్వరలో కంప్లీట్ చేస్తామంటున్నారు. మిగతా సేవలు కూడా అన్ని అతి త్వరలో అందుబాటుకి తెస్తున్నాం. అలాగే మాకు ఇప్పుడు కొంచెం ఈ ఆటోక్లేవ్ మిషన్ వల్ల లేట్ అవుతుందని చెప్పేసి అది కూడా మన టీవీపీ కమిషనర్ గారికి టీఎస్ఎంఐడిసి వాళ్ళకు కూడా లెటర్లు పెట్టి వాళ్ళతో ఫాలోఅప్లో ఉన్నాం. వాళ్ళు ఈ మంత్లో పంపిస్తామన్నారు, ఈ నెలలో. సో అది రాగానే మొత్తం పూర్తి స్థాయి సేవలు అక్కడ అందుతాయని అందరికీ తెలియజేసుకుంటున్నాను.